కాకినాడ జిల్లాలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ర్యాలీలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కోల్కతాలో మిడ్కోపై జరిగిన దాడిని ఖండించారు. నిందితుడిని బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఏదైతే కలకత్తాలో వైద్య విద్యార్థులపై జరిగిన దాడికి వ్యతిరేకంగా మహిళలకు రక్షణ కల్పించాలని, మహిళలు చిన్నారులు ఏదైతే అమ్మాయిల మీద జరుగుతున్న దాడులను అరికట్టాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ ఏపీ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీని కాకినాడలో నిర్వహిస్తా ఉన్నాం. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం అంటే ఏదైతే జరిగినటువంటి ఘటనకి సంబంధించి బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా మహిళలకి పటిష్టమైన చట్టాలు అమలు చేయాలి, దాంతోపాటు మహిళలకి రక్షణ కల్పించాలని, దాంతోపాటుగా ఏదైతే కాలేజీ స్కూల్లో చదువుకున్న టైం నుంచి మహిళలు వాళ్ళని రక్షించుకోవడానికి ఉపయోగపడే విధంగా ఆత్మరక్షణ క్లాసులు ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకి ప్రాధాన్యత. కలకత్తాలో జరిగిన మహిళా డాక్టర్పై జరిగిన సామూహిక అత్యాచారానికి నిరసన తెలియజేస్తూ కాకినాడలో ఉన్న ప్రముఖ విద్యా సంస్థలైన పిఆర్ కాలేజీ, ఉమెన్స్ కాలేజీ, అదే ఐడియల్ కాలేజీ, డిగ్రీ కాలేజీ అందరు విద్యార్థులు కూడా మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనని నిరసిస్తూ ఈరోజు భారీగా ర్యాలీ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం అనగా దేశంలో ఇటువంటి సంఘటనలు మరి పునరావృతం కాకూడదని చెప్పేసి, ఇటువంటి సంఘటనలు జరిగిన బాధ్యులపై కఠినమైన శిక్షలు తీసుకోవాలని చెప్పేసి, దీనికి అనుగుణంగా ప్రజలు, కోర్టులు, ప్రభుత్వాలు సరైన వాళ్ళకి అత్యాచార బాధితులకు న్యాయం జరగాలని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా అందరూ కూడా దీని మీద చైతన్యం రావాలని ఈ ర్యాలీని ఉద్దేశిస్తూ పిఆర్ గవర్నమెంట్ కాలేజీ ప్రిన్సిపల్గా